పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ పవన్ కు సూచనలు చేశాయి. కళ్యాణ్ ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో పవన్ తీరును తప్పుబడుతూ మావోయిస్టులు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ హెచ్చరించాయి. పవన్ కళ్యాణ్ ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం ఉంది. నిఘా వర్గాలు రెగ్యులర్ చెకప్స్ లో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏలో జనసేన కీలకంగా ఉండడం, బీజేపీకి పవన్ మద్దతిస్తున్న నేపథ్యంలోనే అలర్ట్ చేసింది. పవన్ తీరును తప్పుబడుతూ గతంలో మావోయిస్టుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కేటాయించినట్లు బ్లాక్ క్యాట్ కమాండర్స్ జెడ్+ సెక్యూరిటీని పవన్ కళ్యాణ్ కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ సెక్యూరిటీపై అధికారులు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు వెల్లడించలేం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరివని విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన, ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి. ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్య కుట్ర జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు సూచించాయి.